పెట్టి కానిస్టేబుల్ నేను పోయేస్తానని పోతాడు అనమాట. అది కదా ఆ తాడు ఆడ పెట్టారో మార్కెట్ ఆడ వేసారో అన్నింటి లోపలే ఉండాలి. అన్ని షాపులు ఒకేలాగా పెట్టిస్తున్నాం మేము, మీ ఊరు పక్క చేయట్లేదు. అర్థమైందా? మీరు దాన్ని మీరు వచ్చేసారంటే మాత్రం ఇది యాక్షన్ తీసుకుంటాం. స్టేషన్ కూడా తీసుకెళ్ళి కూర్చోబెడతాం చెప్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మనకి వెంకటగిరి టౌన్లో నానాటికి ట్రాఫిక్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే వెహికులర్ మూవ్మెంట్స్ ఎక్కువ ఉన్నది, పబ్లిక్ కూడా తిరుగుతూ ఉన్నారు. ఒకప్పటికి ఇప్పటికీ వెంకటగిరి టౌన్ అనేది డెవలప్ అవుతూ ఉంది. దీనికి అనుగుణంగా మనకి రోడ్డు వెడల్పు అనేది లేదు. ఉన్నటువంటి రోడ్లోనే రెండు వైపులా కూడా మనకి టౌన్లో రెండు వైపులా కూడా ఫుడ్ కార్ట్స్ అయితేనేమి, అట్లాగే పూల బండ్లు అయితేనేమి, పండ్ల బండ్లు అయితేనేమి, ఉన్నటువంటి షాప్స్ ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క సామాగ్రిని దాదాపుగా 5-6 మీటర్ల ముందు తీసుకొస్తా ఉన్నారు, అడుగులు ముందుకి. అలాగే వాళ్ళు దానికి సంబంధించి షాపింగ్కి వచ్చేటువంటి వాళ్ళు మోటార్ సైకిల్ ఎదురుగా పెట్టడం అయితేనేమి, రెండు వైపులా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎదురెదురుగా వాహనాలు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి షాప్ కీపర్స్ కానీ అలాగే ఉన్నటువంటి పుర ప్రముఖులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పోలీసు వారి తరఫున ఈ యొక్క రోడ్డుని సాధ్యమైనంత వరకు మార్కింగ్ వేసాం మేము. రెండు వైపులో కూడా మార్కింగ్ చుట్టూతా మనకి ఈస్ట్ స్ట్రీట్ కానివ్వండి, రాజా స్ట్రీట్ కానివ్వండి, అలాగే ఆర్చి సెంటర్ నుంచి పాత బస్ స్టాండ్ వరకు కానివ్వండి, అలాగే సింధు మెస్ రోడ్లో కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ట్రాఫిక్కి అంతరాయం కలుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నిటి కూడా మున్సిపల్ వారి యొక్క సహకారంతో ఈ యొక్క రెండు వైపులా రోడ్డుని మార్జిన్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దయచేసి ఈ మార్జిన్ని దాటుకొని యువతలకు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ షాప్ కీపర్స్, షాప్ యజమానులదే. కాబట్టి ఏదైనా షాప్ ముందు కనుక పెట్టినట్టయితే ఖచ్చితంగా షాప్ వాళ్ళ మీద కానివ్వండి, ఆ పెట్టినటువంటి వాహనాల మీద కానివ్వండి, అలాగే పుష్ కార్ట్స్ కానీ ఏదైనా సరే పండ్ల బండ్లు కానీ పెట్టినట్టయితే వాళ్ళ మీద కానివ్వండి 1-2 సార్లు హెచ్చరించి 3వసారి తప్పనిసరిగా వాళ్ళ మీద కేసులు అయితే నమోదు చేయడానికి మేము సమాయత్తమవుతున్నాం. కాబట్టి దయచేసి ఇదంతా పబ్లిక్ పర్పస్, ట్రాఫిక్ అంతరాయంగా లేకుండా చేయడంలోనే ఉద్దేశపూర్వకమే కానీ ఎవరిని ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టించాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు. కాబట్టి అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని కోరుతా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇందులో ముఖ్య ఉద్దేశం షాపు వారిని, అలాగే ఈ పుష్ కార్ట్స్ వాళ్ళని, పాదచారులని, లేకపోతే మోటార్ సైకిల్ మీద వచ్చేటువంటి వ్యాపారం కోసం వచ్చే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం మాది కాదు. మిగతా వెహికులర్ మూవ్మెంట్ అనేది ఫ్రీ ఫ్లోయింగ్ ఉండాలని చెప్పేసి మా ఉద్దేశం. అలాగే షాప్స్ వాళ్ళని కడుపు కొట్టాలనేటువంటి ఉద్దేశం పోలీసు వారికి ఏమాత్రం లేదు. ఇతరులకి ఇబ్బంది లేకుండా వాహనాలు ఫ్రీగా మూవ్ అయ్యే విధంగా ఎవరికి ఆటంకం లేకుండా వాళ్ళ వ్యాపారాలని కొంచెం వెనక్కి జరుపుకొని చేసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. థ్యాంక్ యూ.